హాయ్ ఫ్రెండ్స్, మోదీ సర్కార్ కాశ్మీర్ మీద ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ లోకతంత్రంలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈరోజు మనం కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి విదేశీ దేశాలకు ఇచ్చిన ఆహ్వానంపై చర్చిద్దాం. మోదీ సర్కార్ కాశ్మీర్ మీద ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ద్వారా కాశ్మీర్ను అభివృద్ధి చేసే ప్రయత్నం ఉంది. అంతేకాకుండా కాశ్మీర్లో లోకతంత్రాన్ని బలపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు పునర్విభజనతో ఎన్నికలు నిర్వహించడం, అక్కడి ప్రజలలో దేశభక్తిని బలోపేతం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలు చాలా కీలకం. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోదీ సర్కార్ 15 విదేశీ దేశాలకు ఆహ్వానం పంపడం. ఈ దేశాలకు చెందిన డిప్లొమాట్లు కాశ్మీర్లో జరిగే ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా గమనించడం కోసం కాశ్మీర్ వచ్చారు. ఈ 15 దేశాలలో యుఎస్ఏ, మెక్సికో, సింగపూర్, నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి కీలక దేశాలు ఉన్నాయి. వీరిని కాశ్మీర్లో ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లు చేసి తీసుకువెళ్ళి అక్కడి ప్రజలలో ఎన్నికలపై ఉన్న ఆసక్తిని చూపించారు. ఇకపోతే భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణం ఏమిటంటే పాకిస్తాన్ని తిప్పికొట్టడం. ప్రపంచ దేశాలకు కాశ్మీర్లో శాంతి, లోకతంత్రం ఎలా నిలబెట్టుతున్నదో చూపించేందుకు ఈ ఆహ్వానం పంపారు. విదేశీ డిప్లొమాట్లు అక్కడి ప్రజలతో మాట్లాడి కాశ్మీర్లో లోకతంత్రం పట్ల ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం ద్వారా పాకిస్తాన్ చూపించిన ప్రతి చూపులన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయని ప్రపంచం తెలుసుకుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కాశ్మీర్ యొక్క అంతర్గత విషయం అని మనం ప్రకటిస్తూనే ఉంటే 15 దేశాలకు ఆహ్వానం పంపడం వెనుక ముఖ్య కారణం ఏమిటి? ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయమా లేదా వ్యతిరేకతను కలిగించే విషయం? కానీ మరోవైపు విదేశీ దేశాలు కాశ్మీర్లో ప్రపగాండా వ్యతిరేకతను చూస్తున్నందున దీనివల్ల భారత్ యొక్క లోకతంత్ర పట్ల ఉన్న ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. తీర్మానం ఏమిటంటే విదేశీ డిప్లొమాట్లకు కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికలను చూపించడం ద్వారా ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం పంపబడింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.